భక్తుడైన లూకా రాసినటువంటి లూకా శుభవార్త 19వ అధ్యాయం 8-9 వరకు ఉన్నటువంటి వచనాలు మనం ధ్యానం చేద్దాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవరి వద్దనైనాను అన్యాయంగా దేనినైనా తీసుకుని నేడల అతనికి 4 ఎంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. మనకు తెలుసుకున్నారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఇక్కడ ఒక ట్యాక్స్ కలెక్టర్ మనకు కనపడుతున్నాడు. అతని పేరు సుంకపు గుత్తాదారుడైనటువంటి జక్కయ్య. ప్రియులరా, జక్కయ్య ఎప్పుడైతే యేసు క్రీస్తును చూడాలని, యేసు ఎవరో తెలుసుకోవాలని తను ఆసక్తి కలిగి, ఆశ కలిగి ప్రభువు చూడడం కొరకై ఆ ఎరికో పట్టణంలోనికి యేసు క్రీస్తు రాగా, తను పొట్టివాడైనందున ప్రతికూల పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ తను ప్రభువును చూడలేదు. కానీ తన ఆశ ప్రభువును చూడాలి, ఆయన ఎవరో ఎలా ఉంటాడో చూడాలని ఆయన పొట్టివాడైనప్పటికీ త్వరగా అక్కడ మేలు చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అంతవరకు కూడా జక్కయ్య అందరూ కూడా పాపి అయినటువంటి జక్కయ్య అన్నారు, పాపి అయినటువంటి జక్కయ్య. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును తన ఇంటిలోనికి ఆహ్వానించాడు, తన ఆశను బట్టి యేసుక్రీస్తు వారు ఆ మేలు చేతి దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట బస చేయవలసిన్నది ఆ మాట చెప్పగానే సంతోషంగా యేసుక్రీస్తును తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. అంత మాటపై కాదు కానీ తన హృదయంలోకి చేర్చుకున్నాడు. ప్రియులరా, హృదయంలో చేర్చుకున్న తర్వాత అంతవరకు పాపైనటువంటి జక్కయ్యను చూస్తున్న వారందరూ కూడా ఎప్పుడైతే జక్కయ్య నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొక్క అన్యాయముగా దేనిని తీసుకునేలా 4 గంటలు చెల్లిస్తాను. ప్రియులరా, అందరూ అనుకున్నారు, ఏంటి పాపైన వాడి ఇంటికి వెళ్తున్నాడు బోధకుడు యేసుక్రీస్తు వారంటే, ప్రభువు ఎందుకు వచ్చారండి ఈ లోకానికి? ఎందుకు వచ్చాయని లోకానికి? మత్తయి సువార్త 9:13 ప్రకారం నేను పాపులను పిలవచ్చుని గాని నీతిమంతులను పిలవరాలేదు. అంత మాత్రమే కాదు కానీ లూకా సువార్త 5:32లో మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుని. యేసుక్రీస్తు వారు అందుకు వచ్చాడండి. బైబిల్ గ్రంథం ఉంటుంది, రోమా 3:10లో నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే మారు మనసు పొందుకుంటారో వారందరూ కూడా నీతిమంతుల జాబితాలోకి వస్తారు.